హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి యూరిన్ లీకేజ్ అనేది అంటే యూరిన్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో మాటిమాటికి యూరిన్ రావడము అండ్ దాని తర్వాత దాన్ని ఏంటంటే మనము ఉమ్మనీరేమో అని భయపడుతూ ఉంటాం. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొంచెం యూరిన్కి సంబంధించి డౌట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినాక 3rd మంత్ నుంచి కొంచెం నురగగా రావడం, ఎక్కువ క్వాంటిటీ రావడం అండ్ బ్యాడ్ స్మెల్ రావడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. సో వీటన్నింటినీ మనం ఉమ్మనీరేమో అని భయపడుతూ ఉంటాం. కానీ భయపడాల్సిన పని ఏం లేదండి. కొంచెం నురగగా వచ్చి అండ్ కలర్ వేరేలాగా వచ్చి దాని తర్వాత ఎక్కువ క్వాంటిటీ వచ్చి ఇదంతా కూడా మనకి ప్రెగ్నెన్సీలో వాటర్ ఎక్కువ తీసుకోవాలి అండ్ తీసుకున్న వాటర్ కూడా తొందరగా అంటే మనకి యూరిన్ వచ్చిన సిమ్టమ్ అనేది కూడా తొందరగా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది అండ్ మాటికి వెళ్ళి రావాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే బిడ్డ బరువు పెరిగే కొద్దీ యూరిన్ బ్యాగ్ మీద ప్రెజర్ అంతా కూడా పడుతూ ఉంటుంది అనమాట. సో బిడ్డ ఎదిగే కొద్దీ మనకి యూరిన్ మాటికి వెళ్ళి రావాల్సి వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ డౌట్ ఉంటుంది. అయితే దాన్ని ఏంటంటే ఉమ్మనీరు అనుకుంటూ ఉంటాం. సో అది ఉమ్మనీరు కాదండి, అది మామూలుగా ఉమ్మనీరు అయితే మీకు ఒక సిమ్టమ్ అనేది యూరిన్ వచ్చిన సిమ్టమ్ అంటే వస్తుంది అన్న సిమ్టమ్ వస్తుంది కదా, ఈ సిమ్టమ్ అనేది ఉమ్మనీరులో ఉండదన్నమాట. సో ఉమ్మనీరు ఏంటంటే మన స్పృహ లేకుండానే అంటే మీకు తెలియకుండానే మీ బెడ్షీట్ అండ్ క్లాత్స్ అన్నీ కూడా తడైపోతాయి, అంటే వస్తుంది అన్న ఫీలింగ్ అనేది రాదు మీకు. అలా ఎప్పుడైతే వస్తుందో అది ఉమ్మనీరు. అండ్ మామూలుగా ఎక్కువసారి మాటికి పోవడం ఎందుకు అని అంటే ఇదన్నమాట. ఎక్కువ మనము వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటాం. దాని తర్వాత మంచి డైట్ అండ్ ప్రెగ్నెన్సీలో ఇచ్చే మెడిసిన్ వల్ల కూడా మనకి యూరిన్ అనేది మాటికి వస్తూ ఉంటుంది. సో ఇలా మాటికి రావడం వల్ల ఏమన్నా ప్రాబ్లమా అని చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ కామన్గా వస్తూనే ఉంటుంది అలా. కానీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే వాటర్ ఇలా యూరిన్ వస్తుంది మాటికి వెళ్ళాల్సి వస్తుంది అనేసి మీరు వాటర్ తీసుకోవడం మానేస్తూ ఉంటారు. సో దీనివల్ల మీ బాడీ డిహైడ్రేట్ అవుతుంది అండ్ బేబీ గ్రోత్ తగ్గిపోతుంది, ఉమ్మనీరు కూడా తగ్గిపోతాయి. సో బాడీలో రోజుకి ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. రోజుకి 3 లీటర్స్ నుంచి 4 లీటర్స్ వరకు వాటర్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. ఇలా మాటికి వెళ్ళాల్సి వస్తుంది నేను తాగను అనేసి మీరు నీరు తాగడం మానేస్తే మాత్రం కిడ్నీలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అండ్ బేబీ గ్రోత్ బాగోదు, బాడీ కూడా డిహైడ్రేట్ అయిపోతుంది. ఇది సమ్మర్ కాబట్టి నీరు తీసుకొని కూడా మళ్ళీ మీరు సపరేట్ కొబ్బరి బొండం నీళ్ళు, ఇంకా దాని తర్వాత సబ్జా గింజల నీళ్ళు, దాని తర్వాత ఇంకా ఫ్లూయిడ్స్ అనేవి జ్యూసెస్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ తీసుకుంటేనే మనకి బేబీ గ్రోత్కి యూజ్ అవుతుంది అండ్ దాని తర్వాత బాడీ కూడా డిహైడ్రేట్ అయిపోకుండా ఉంటుంది. కానీ ఈ యూరిన్ అనేది మాటికి ప్రెగ్నెన్సీలో రావడం అనేది కామన్ అన్నమాట. ఇది రావడానికి రీజన్ మెయిన్గా బేబీ వెయిట్. సో మీ బిడ్డ బాగా ఎదుగుతుంది, బాగుంది బరువు అంటేనే మీకు ఇలాంటి సిమ్టమ్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో టెన్షన్ ఏం పడకండి, ఇది ప్రెగ్నెన్సీలో కామన్ అనమాట. ఆఫ్టర్ డెలివరీ మీకు తగ్గుతుంది, కానీ ప్రెగ్నెన్సీలో ఈ సిమ్టమ్ ఆగిపోవడం అంటూ జరగదు. సో ఎప్పుడైనా సరే 3rd మంత్ నుంచి 9th మంత్ వరకు ఈ సిమ్టమ్ అనేది కామన్గా అందరిలో ఉంటుంది. సో ఇది తెలుసుకుంటారనేసే దీని గురించి డౌట్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో షేర్ చేశాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.